హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మీకోసం అదిరిపోయే అలాగే కొంచెం డిఫరెంట్ అయిన చాలా టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం చేసే ఆ స్పెషల్ డిష్ ఏంటి అనుకుంటున్నారా? క్యాలీఫ్లవర్ మటన్ కీమా కర్రీ. మటన్ కీమా అంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి కదా, అదే క్యాలీఫ్లవర్తో కలిపి వండితే టేస్ట్ డబుల్, అలాగే హెల్త్ కూడా డబుల్. మరి లేట్ చేయకుండా మన క్యాలీఫ్లవర్ మటన్ కీమా కర్రీ రెడీ చేద్దాం పదండి. ముందుగా మనం 2 మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకొని ఈ విధంగా సైడ్ కాడల్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా సైడ్ కాడలన్నీ తీసిన తర్వాత అడుగున బేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని పెద్ద ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం క్యాలీఫ్లవర్ మనకు కొంచెం పెద్ద ముక్కలుగా ఉండాలి, అందుకని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా పెద్దవి అనిపిస్తే దాన్ని మధ్యలోకి సగంగా కట్ చేసుకోవచ్చు. కానీ మరీ చిన్న ముక్కలుగా ఉంటే మనం కర్రీలో వేసినప్పుడు కర్రీలో ఈ క్యాలీఫ్లవర్ కనపడకుండా మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారుగా, ఇలా పెద్ద ముక్కల్ని మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మనం తీసుకున్న 2 క్యాలీఫ్లవర్ని ఏ పురుగు లేకుండా ఉండేట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్ టోటల్గా 600 గ్రామ్స్ దాకా వచ్చిందండి. ఇలా మనం కట్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒకసారి వాటర్లో వేసి కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం యాడ్ చేసుకొని మనం నీట్గా కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలకి హై ఫ్లేమ్లో కుక్ చేస్తే మన క్యాలీఫ్లవర్ బాగా ఉడికిపోతుంది. మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక జల్లెడ ద్వారా ఈ విధంగా వాటర్ ఏం లేకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం కర్రీ రెడీ చేసుకుందాం. కర్రీ కోసం స్టవ్ మీద ఇనప కళాయి పెట్టుకొని ఇందులో 150 ml ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 3 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 1 బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి కలుపుకొని వెంటనే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు వేసి ఒకసారి కలిపిన తర్వాత 2 చెంచాలు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఉప్పు ముందుగా యాడ్ చేయడం వల్ల మన ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ కొంచెం పింక్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న 1/2 kg మటన్ కీమా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా మటన్ కీమా యాడ్ చేసిన తర్వాత ఈ మటన్లోంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మన మటన్ ఇక్కడే 50% వరకు కుక్ అయిపోతుందండి. చూసారా, మనం యాడ్ చేసిన మటన్ కీమాలోంచి వాటర్ బయటికి ఎలా వచ్చాయో, ఈ వాటర్తోనే మన మటన్ కీమా 50% వరకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులో 3 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలు యాడ్ చేసిన తర్వాత అలా కలుపుతూ టమాటా మెత్తగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునే ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత మంచిదండి. చూసారా, టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో 3 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా మటన్ మసాలా వేసి ఈ మసాలా అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి.
ఇలా మనం యాడ్ చేసిన మసాలాలన్నీ మటన్ కీమాకి బాగా పట్టే వరకు అలా కలుపుతూ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనం యాడ్ చేసిన మసాలాలన్నీ మటన్ కీమాకి బాగా పట్టాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఈ మసాలా అంతా క్యాలీఫ్లవర్కి బాగా పట్టే వరకు ఒకసారి కింద నుంచి పైదాకా కలుపుకోవాలి. మనం క్యాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కింద నుంచి పైకి వేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనం మసాలాలన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకు కూడా బాగా పట్టి మన కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా 2-3 నిమిషాల పాటు క్యాలీఫ్లవర్ని మటన్ కీమాలో ఫ్రై చేయడం వల్ల ఈ మటన్ కీమా యొక్క ఫ్లేవరు అలాగే మనం యాడ్ చేసిన మసాలా యొక్క ఫ్లేవరు ఈ క్యాలీఫ్లవర్కి యాడ్ అయ్యి మన కర్రీ యొక్క టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 300 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకోండి. ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోలేదండి, అందుకని 1/2 చెంచా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నా. ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, వాటర్ ఎలా పైకి తేలాయో. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మనం అలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చిని మధ్యలో చీలికలు చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కసూరి మేతిని ఈ విధంగా చేత్తో నలుపుకొని పొడిలాగా యాడ్ చేసుకోవాలి. మనం ఈ పచ్చిమిర్చిని కరివేపాకుని ఇలా చివర్లో యాడ్ చేయడం వల్ల ఈ పచ్చిమిర్చి కరివేపాకు యొక్క ఫ్లేవర్ కర్రీలో యాడ్ అయ్యి మన కర్రీ యొక్క టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. అందుకని చివర్లో యాడ్ చేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఆయిల్ మొత్తం ఎలా పైకి తేలిందో. ఇలా ఆయిల్ పైకి తేలితే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూసారా, మన కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా జల్లుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. అంతేనండి, మన క్యాలీఫ్లవర్ మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఆ సువాసనకే మనకి ఆకలి పుట్టేలా ఉంది ఈ కర్రీ యొక్క ఫ్లేవర్. ఇలా రెడీ అయిన క్యాలీఫ్లవర్ మటన్ కీమా కర్రీని వేడి వేడిగా రైస్తో పాటు తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. అలాగే ఈ కర్రీని చపాతీతో తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. కావాలంటే ఈ కర్రీని జీరా రైస్తో కానీ బిర్యానీ రైస్తో కూడా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ చలికాలంలో ఎక్కువగా దొరికే ఈ క్యాలీఫ్లవర్తో నేను చేసినట్లు ఒక్కసారి ఈ క్యాలీఫ్లవర్ మటన్ కీమా కర్రీ తయారు చేసుకొని తింటే అస్సలు డిసప్పాయింటే అవ్వరు. మరి ట్రై చేసి టేస్ట్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.